దీంట్లో చాలా మంది తెలియక పిల్లగాళ్ళు అందరికీ మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు మొత్తం చిన్న పిల్లగాళ్ళకి ఇస్తున్నారు. ఆ సెల్ ఫోన్లు ఏవో డిజిటల్ ఓపెన్ చేసుకుంటే ఏదో లింకులు ఓపెన్ చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం పోతున్నాయి కదా. వాటిని సైబర్ క్రైమ్స్ అంటారు. ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, మనకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పుకుంటాడు. ఓటీపీ ఒకసారి 2 సార్లు చెప్పిన తర్వాత దాంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోతుంది. అట్లా పోకుంటున్నారంటే ఎవరైనా మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వదు. అక్కడ ఇచ్చాడు, మీకు ఒక్కసారి 2 సార్లు క్లిక్ చేయండి, మీకు లిస్ట్ వచ్చింది, ఓటీపీ వచ్చింది అని చెప్తాడు. అలాంటి వాటిని మీరు క్లిక్ చేయొచ్చు. మీ పిల్లగాళ్ళకి కూడా చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కొత్త నెంబర్లో మీకు ఫోన్లు వస్తే ఒకసారి వచ్చిందంటే ఫోన్ ఏదో మాట్లాడుతూ పెట్టేస్తున్నాను అనుకోండి. అందరూ మీకు కావాల్సిన నెంబర్లో ఫోన్ చేసి మీకు ఆఫర్ ఇస్తుంది, మీకు బంపర్ ఆఫర్ అయింది, ₹1,00,000 ఆఫర్ అయింది, మీరు 5,000 ఇంత డిపాజిట్ చేస్తే మళ్ళీ మీకు ₹1,00,000 ఇస్తామని చెప్తారు. అలాంటి వాటిని చేయదు. జాబ్ ఫ్రాడ్ అంటే మీకు నాకు ఎందుకంటే జాబుల గురించి అయితే మీకు ఏం లేవనుకుంటా. కొంతమంది ఏం చేస్తారు, జాబ్ ఇంట్లో కూర్చొని కూడా మీకు డబ్బులు సంపాదించవచ్చు. చేతి నిండా ఇంట్లో కూర్చొని పని చేయండి, మీరు ఏం చేయొచ్చు, మేము ఒక లింక్ పంపిస్తాం, యూట్యూబ్లో పంపిస్తాం. ఆ యూట్యూబ్లో మీరు ఆ వీడియోలు చూసి వ్యూస్ ఓకే మిమ్మల్ని వ్యూస్ అంటే దాన్ని కన్ఫర్మ్ చేయాలి. మీరు వ్యూస్ అంటే పాయింట్స్ కావాలి. అట్లా చేసినా కూడా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు. రోజు మీకు 5-6 వీడియోలు ఆ వీడియో చూసి పంపిస్తాం. ఇన్ని లైక్లు కొడితే మీకు ఇట్లా ఎంత అమౌంట్ వస్తుంది, ₹100 వస్తుంది, ₹200 వస్తాయని చెప్తారు. అలాంటి వాటిని నమ్మొద్దు. ఇవన్నీ సైబర్ క్రైమ్స్ అనమాట. అలాంటి సైబర్ క్రైమ్స్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావద్దు, మోసపోవద్దని నా యొక్క ముఖ్యత ఉంటుంది. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో అదేవిధంగా ఎంత కూడా పోతున్నాడు. కాబట్టి టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా అవుతుంది. దాన్ని చెడు విధంగా ఉపయోగించుకుంటే ఇంకా చెడ్డదారిలో పోతుంది అన్నమాట. అంటే నేను చాలా దుష్టశక్తులు ప్రస్తుతానికి మనకు తెలుసు. ప్రపంచంలో 2 శక్తులు పీడిస్తున్నాయి. ఒకటి సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్ అంటే ఇలాంటివి అన్నమాట. అలాంటి వాటికి గురించి మనం పోవచ్చు, మన పిల్లలు కూడా పోనివ్వద్దు. నెక్స్ట్ ఇంకోటి డ్రగ్స్. చిన్నపిల్లలు ఇప్పుడు 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు పిల్లగాడు కూడా చాలామంది ఫీల్ చేస్తుంటే చిన్న గాంజాయికి అలవాటు అవుతుంది. అలాంటి గాంజాయికి మీకు తెలిసిన ఎవరైనా మీకు తాగుతున్నట్టు తింటున్నట్టు గాంజాయి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాటికి ఇమీడియట్గా మాకు 100 ఫోన్ చేయండి. లేకపోతే మా కానిస్టేబుల్ మీకు అది రెగ్యులర్గా వస్తున్నట్టు పెట్రోల్ కార్డు, ఆ పెట్రోల్ కార్డులో మీరు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేస్తే ఏమంటే మా పోలీసు వాళ్ళు వస్తారు, పట్టుకుంటారు. వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఒక్కసారి గాంజా తాగుతూ పట్టుకున్నా లేకపోతే గాంజా సప్లై చేస్తూ పట్టుకున్నా వాడి జీవితాంతం వాడి మీద ఎప్పుడు మచ్చే ఉంటుంది అన్నమాట. అలాంటి విషయాల్లో మన వాళ్ళు ఎంత దూరం ఉంటే అంత మంచిది. అవి చాలా డేంజర్. కాబట్టి అలాంటి వాటికి మన పిల్లలు పోవద్దు, మనం పోవద్దు. ఈ 2 విషయాలు బాగా గుర్తుంచుకోండి. ఇక తర్వాతకి ప్రాపర్టీ అఫెన్స్లు అంటే అఫెన్స్లు జరుగుతున్నాయి. ఇంతకుముందు నాకు తెలిసి గుండ్లగూడెంలో దొంగతనాలు జరిగినట్టయితే దాఖలాలు అయితే లేవు. చాలా మంచిది గుండ్లగూడెం. కాబట్టి ఎందుకు లేదంటే ఎందుకు లేవు అది కూడా చెప్తుంది. హైవే దగ్గర ఉంటే బాగా పోతాయి అనమాట. వచ్చిన దొంగలు ఏం చేస్తుంటే హైవే దగ్గర కొట్టుకొని హైవేకి వెళ్ళిపోతుంది. కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి పబ్లిక్ తెలియదు. కానీ ఇప్పుడు హైవేలో సిటీలలో టౌన్లలో అన్ని కెమెరాలు పెట్టించినాము. ఆ కెమెరాలు పెట్టించినప్పుడు వాడు దొరుకుతాడు. అలా దొంగతనం చేసి దొరుకుతుందని ఒక ఉంటుంది. కాబట్టి వాడు ఏం చేస్తుంటే సీసీ కెమెరాలు లేని ప్లేస్ ఎక్కడో చూసుకుంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తుంటే అక్కడ వదిలిపెట్టేసి లోపల